చేపలు ఫుల్ నీళ్ళు వచ్చినప్పుడు చేప పిల్లలు లోననే గుంతలుగా తయారు చేసుకొని అవి వదులుతాయి. వదిలినప్పుడు చేప పిల్లలు వదిలినప్పుడు నీళ్ళు ఇవి వెళ్ళిపోయినప్పుడు ఆ గుంతలుగా కనబడతాయి. వేల గుంతలు ఇట్లా కనబడతాయి, వేల లక్షల గుంతలు. ఆ గుంతలుగా మనం ఎట్లయితే మనం గృహాలు కట్టుకొని మనం ఉంటామో దాంట్లో కూడా ఇండలేకనే అవి నీళ్లు తేలినప్పుడు గృహాలుగా ఇడిచిపెట్టి నీళ్ళకి వెళ్ళిపోయినప్పుడు ఆ చేపలు నీళ్ళకి పిల్లలు కూడా వెళ్ళిపోతాయి. అవి ఒక్కొక్క చేప 20 కేజీలు నుండి 15 కేజీలు, 20 కేజీలు, 10 కేజీలు ఉన్నాయి. దూబొచ్చెలు దగ్గర 3 కేజీల నుండి 2 కేజీలన్నర, 2 కేజీలు ఇట్లా ఉన్నాయి. ఈ చేపలను మనం ఉత్పత్తి ఎట్లా దానికోసం అంటే ఒకదానికి ఒకటి ఇడిచి ఉంటాయి, ప్రతి సంవత్సరం వచ్చి ఉంటుంటాయి. అవి మళ్ళీ పిల్లలను బెడికి ఇడిచినప్పుడు ఇవే ఉత్పత్తి అవుతాయి. లక్షల గుంతలు ఈ రిజర్వాయర్ చుట్టూ మొత్తం లక్షల గుంతలు ఉంటాయి. ఆ లక్షల గుంతలు ఏదైనా చూడడానికి మనకు ఎంత అంధకారంగా ఉంటాయంటే అంత అంధకారంగా ఉంటాయి. వచ్చిన జనాలంతా చూసి అది మన ఇండియాకి కట్టుకున్నాయని చెప్పి జనాలు చాలా మంది మాతోనే అంటుంటారు. కాబట్టి వానాకాలం వచ్చినప్పుడు మళ్ళీ నీళ్లు మునిగిపోతాయి. ఈ గుంతలు 1000 చేప గుడ్డు పెట్టుకొని 1000 చేపలు ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి గుంటలు సుమారు ఇంచుమించు ఈ రిజర్వాయర్ చుట్టూ లక్షల కొద్ది ఉన్నాయి. ఈ కొత్త వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ చేప పిల్లలను ఉత్పత్తి చేసుకొని వెళ్తాయి. ప్రకృతిలో చేపలు వాటి యొక్క సంతాన ఉత్పత్తిని పెంచుకునేందుకు గాను వివిధ రకాలైనటువంటి పద్ధతులను వినియోగించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మనము ఇటీవల గోపాలదిన్నె రిజర్వాయర్లో చూసినట్లయితే ఒక రకమైన చేపలు అంటే ముఖ్యంగా తిలాపియా, దీనిని మన స్థానికంగా దుబ్బొచ్చి అని, మరి జిలేబీ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటుంటారు. ఇది విదేశీ రకం చేప. ఇది సంవత్సరానికి 3 సార్లు సంతానోత్పత్తి చేస్తుంటుంది. నీటి లోపల అనేక రకాలైనటువంటి ఇతర రకాల చేపలు ఉండడం వల్ల కొన్ని మాంసాహార చేపలు వాటి యొక్క గుడ్లను తినే అవకాశాలు ఎక్కువ ఉండడం వలన ఈ తిలాపియా రకం చేపలు నేలపైన, ఎందుకంటే ఒండుమట్టి నేలలతో కనుక నీటి అడుగున అవి గుండ్రటి బొరియలు అంటే లేక రంధ్రాలు ఉన్నటువంటి వాటి లోపల అవి సురక్షితంగా భావించి వాటిలో గుళ్ళు పెట్టి వాళ్ళ యొక్క సంతానాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఇలాంటి గుళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది తిలాపియా చేపలకు ప్రత్యేకమైనటువంటి లక్షణం. గోపాలదిన్నె రిజర్వాయర్లో నీటి యొక్క మట్టం తగ్గడం వల్ల అనేకమైనటువంటి ఈ గూళ్ళు బయటికి రావడం జరిగింది. అవి చాలా ఆకర్షణీయంగా ఉండడం వల్ల చాలామంది కూడా వాళ్ళ మత్స్యకారులతో పాటు ఇతరులు కూడా వెళ్ళి వాటిని చూడడం జరుగుతుంది. ఇది సంవత్సరం లోపల 3 సార్లు సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే శత్రువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆ చేప పిల్లలని కానీ గుడ్లను కానీ ఆ నోటి లోపల తీసుకొని మరి శత్రు చేపలు పక్కకు వెళ్ళినప్పుడు మరి ఆ గుంతల లోపల వదిలి అక్కడ సంరక్షణ చేస్తూ వాటి యొక్క సంతానాన్ని రక్షించుకోవడానికి ఈ తిలాపియా రకం చేపలు ప్రయత్నిస్తూ ఉంటాయి.